వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళీ గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసం రాశి ఫలాలు ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక, అక్టోబర్ మాసం ఒక సూర్య గమనం చేత మనం మాట్లాడుకునే విషయంతో పాటుగా అటు గురువు కూడా అతిచారం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం కాలం పాటు ఆయన ఒక రాశిలో ఉంటారు కదా. కానీ ఇప్పుడు మాత్రం అటు కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ వక్రించి మిథునంలోకి వెళ్ళి ఇటువంటి అతిచారం అనేది ఉంది గురుగ్రహానికి సంబంధించి. మరి ఇది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాము. ముందుగా ఒకసారి గోచార గ్రహస్థితి ఎలా ఉందో ఒకసారి వివరిస్తారా? తప్పకుండా అమ్మా. అక్టోబరు 18వ తారీఖు ఈ సందర్భంలో ఈ గురుగ్రహం ఏదైతే ఉందో మనకు ముఖ్యంగా గురువు శని రెండు కూడా పెద్ద గ్రహాలు. ఇవి రెండు ఈ గ్రహాలకు ఉండేటువంటి ఈ యొక్క సైడ్ లుక్స్ అంటే ఎక్స్ట్రా లుక్స్ అనేటువంటివి తీవ్రమైనటువంటి ఇబ్బందులను మనకు గురి చేసే పరిస్థితి ఉంటుంది. కనుక ఇట్టి గురుగ్రహం ఏదైతే ఉందో మనకు మిథునములో ఉన్నటువంటి గురుగ్రహము మనకు సుమారుగా 40 నుంచి 41 రోజుల పాటుగా ఈ యొక్క కర్కాటకంలోకి వచ్చి కాస్త వక్రించి మళ్ళీ మిథునంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎట్ ద సేమ్ టైం సూర్యభగవానుడు అదేవిధంగా బుధుడు మనకు కన్యలో ఉండడం జరిగింది. ఈ యొక్క సూర్యభగవానుడు ఇదే మంత్ ఎండింగ్ వరకు అంటే ఈ 15 to 18, 20 ఈ ప్రాంతంలో మనకు సూర్యభగవానుడు కూడా కాస్త ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. అక్టోబర్ 16th మళ్ళీ ఆయన తులలోకి వచ్చేస్తారు. బుధుడు వచ్చేసి మనకు బుధ కుజుల కలయిక ఈ యొక్క వృచ్చికంలో ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. శుక్రగ్రహము మనకు కన్యలో ఉండడం జరుగుతున్నది. దీంతో పాటుగా శనేశ్వరుడు ఆల్రెడీ వక్రంలో మనకు మీనంలో ఉండడం జరిగింది. రాహువు ఎట్ ద సేమ్ టైం ఎక్కడున్నాడో అక్కడే, కేతు కూడా సింహంలో. సో ఓవరాల్గా మనకు గ్రహచారము గోచారం అనేటువంటివి రెండిట్లకి సంబంధించింది ఇది మనం తెలుసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క గోచారంలో ఏదైతే పేరుందో గ్రహచారంలో వేరే పేరు ఉంటాయి. వీరికి రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మనకు గ్రహచారంలో ఉండేటువంటి ఆ యొక్క జన్మనామం ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మన యొక్క పేరున్నట్టయితే వీరికి కేవలం ఒక్కసారి మాత్రమే ఇబ్బంది ఉంటుంది. అంటే ఫలానా రమేషు అనుకుందాం, తులారాశి రమేషు అనుకుంటే ప్రజెంట్గా గురుబలం చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ నెంబర్ 6 వాళ్ళు మనం చాలా నెంబర్ ఆఫ్ ఛానల్లో గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. 6 రిలేటెడ్ చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్నవి. కానీ వీరి యొక్క జన్మనామం కనుక ఒకవేళ ఏ వృషభానిదో మేషానిదో అయితే మళ్ళీ పరిస్థితి వేరే ఉంటుంది. సో కనుక అసలు ఏమిటి మనకంటూ ఒక లక్కీ డే, ఒక లక్కీ నెంబర్ ఇలాంటివన్నీ కూడా ఉంటవి. ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళితే 100కు 200% జీవితం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. రైట్ అండి. గోచార పరిస్థితి ఇలా ఉంది, గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి మరి ఇప్పుడు ద్వాదశ రాశులకి కూడా ఈ గ్రహస్థితి వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి, వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి, అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇక మీన రాశి వారికి ఎలా ఉండబోతుందండి అక్టోబర్ మాసం? మీన రాశి వారికి అద్భుతంగా ఉండబోతుందండి. ఖచ్చితంగా లగ్నంలో శని, ఏదన్నా లగ్నంలో శని ఉండనివ్వండి, ఏదన్నా ఉండనివ్వండి, వీరికి అద్భుతమైనటువంటి ఐశ్వర్య యోగము అనేటువంటిది జరగబోతున్నది. సంతోషం. ఎందుకంటే 2022 ఆగస్టు నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులలోనే ఉండేటువంటి వారిలో మీనరాశి కూడా. అంటే వీరిది ఒక టైప్ ఆఫ్ ఇబ్బందులు. డబ్బులు వస్తున్నవి ఖర్చు అయిపోవడం, ఇంట్లో ఎవరికైనా ఒకరికి ఆరోగ్య సమస్యలు, గృహంలో ఏమైనా నిర్మాణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, అంటే ఆ డబ్బు ఖర్చు, అనవసరమైనటువంటి ఖర్చులు ఉండేటువంటి పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు, ఏదైనా ఆపరేషన్ దాకా వెళ్ళి కాకుండా ఆగిన సందర్భాలు. సో ఇప్పుడు ఏంటి అంటే తప్పకుండా కూడా అద్భుతమైనటువంటి ధన లాభము ఈ నెల నుండి మొదలు కాబోతున్నది. వ్యాపారం కావచ్చును, అదేవిధంగా వీరి మనోవాంఛ సిద్ధి. వివాహం జరిగింది అనుకుందాం 2022లో, ఇంకా సంతానం లేకుంటే సంతాన యోగం కలుగుతుంది. ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ముందుకు వెళ్ళబోతూ ఉంటుంది. గృహ నిర్మాణ అవకాశాలు, పేరు ప్రఖ్యాతలు ఇలాంటివి ఖచ్చితంగా జరగబోయే పరిస్థితులు ఉన్నవి. ఇక్కడ ఏమిటి అంటే ఏది జరిగినా మనం ఒక
పేషెన్సీగా యాక్సెప్ట్ చేసి మనం నిలబడాలి. అయ్యో నాకు ఇది జరిగింది అనేటువంటి భావన అవసరం లేదు. ఎవరైతే సెలబ్రిటీ రేంజ్లో ఉన్నారో, సెలబ్రిటీస్ ఉన్నారో మీనరాశి వారు అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి 100% ఉన్నది. అదేవిధంగా ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారు వివాహ ప్రయత్నాలు చేసినా ఇవి ముందుకు వెళ్ళబోతున్నవి. ఈ యొక్క నెలలో మనకు అంటే ఈ నెల నుండి సుమారుగా ఒక 8 నుంచి 10 నెలలు బాగుంటుంది. సో దానికి సంబంధించింది వీరెవరైతే ఉన్నారో ఈ నెల నుంచి వీరికి శుభం కలగబోతున్నది అనేది గమనించుకోండి. అదేవిధంగా కొంతమేర వీరి భార్యాభర్తలలో అన్యోన్యత లోపించింది, మేము కోర్టు దాకా వెళ్ళాము అని అనుకునేటువంటి వారు కూడా వెనుదిరిగి మరలా ఇద్దరు కలిసి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నవి. అట్ ద సేమ్ టైం ఆకస్మికంగా ధనప్రాప్తి కనబడుతూ ఉన్నది ఈ యొక్క నెలలో. అదేవిధంగా స్త్రీమూర్తులకు కన్సీవ్ అయినటువంటి వారు కొంత మీరు బెడ్ రెస్ట్ కానీ లైక్ అంటే జాగ్రత్తగా ఉంటే మంచిది. అబార్షన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నవి, జాగ్రత్తగా ఉండండి. దీంతో పాటుగా శత్రువులు మాత్రము ఇది మాత్రం ఉంటుంది, అధికంగా మీపై ఉండేటువంటి పరిస్థితి. ఇంకను కొన్ని విరోధాలు, దగ్గర వ్యక్తులతో విరోధాలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఎట్ ద సేమ్ టైం ఇవన్నీ పక్కన పెడితే మనకు ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరము, అదేవిధంగా లక్ష్మీ యోగము అంటే కొన్ని ఇప్పుడు కొందరు భగవంతుని మొక్కగానే అమ్మయ్య ఈ కోరిక నెరవేరింది అని అనుకొని ముడుపు చెల్లిస్తూ ఉంటారు. అలాంటి సందర్భము ఈ నెల నుండి 2026 ఆగస్టు వరకు ఉంది. కనుక ఈ సందర్భంలో తీర్థయాత్రలకు వెళ్ళాలనుకున్నా, ఈ సందర్భంలో ఏమైనా మొక్కులు తీర్చుకోవాలి అనుకున్నా, ఈ సందర్భంలో ఏమైనా మొక్కిన మొక్కులు నెరవేరేటువంటి సందర్భాలు ఉన్నవి. కనుక చాలా అద్భుతంగా ఈ నెల నుంచి ప్రారంభం కాబోతున్నది. అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా కూడా వీరు పడుకునేటువంటి సందర్భాలలో నిద్రపోతాము ఇంకొక 20 నిమిషాలు, అరగంట, 1 అవర్ అనుకునే సందర్భంలో మిరియాలు, లవంగాలు ఈ రెండింటిని మనకు బర్న్ చేయాలి. ఒక గిన్నెలో కానీ ఒక మట్టి చిప్పలో కానీ వేసి కర్పూరం వేసి 8 మిరియాలు, 8 లవంగాలు, ఒక 5 కర్పూరం బిళ్ళలను వేసి చక్కగా కూడా వీటిని బర్న్ చేసి ఆ వచ్చినటువంటి ఆ భస్మాను రాసుకొని పడుకోవడం ద్వారా శత్రువుల యొక్క చూపు వీరిపై పడకుండా ఉంటుంది. ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. ద్వాదశ రాశులకి కూడా ఈ అక్టోబర్ మాసం ఎలాంటి ఫలితాలను ఇస్తోంది అనేది మాకు అందించినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం. మహాదేవ్.